అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మొదటిసారి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని రావడం జరిగింది. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఈ రాజన్న సన్నిధిలో సుమారు 728 కోట్ల అభివృద్ధి పనులు భూపూజ గావింపు వేసుకుని ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా వేల రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి అంటే టెంపుల్ సిటీగా మార్చాలని, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని, పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా సుమారు 150 కోట్లతో మొదటి దశలో పనులు ప్రారంభమైనవి. 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకోబడి 25-26 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు పెట్టుకోబడి ఆ 150 కోట్లకు సంబంధించిన దానిలో ఆల్రెడీ పట్టణ రోడ్ల పనులకు సంబంధించిన విస్తీర్ణ, బ్రిడ్జికి సంబంధించినటువంటి సందర్భంలో విస్తీర్ణకు సంబంధించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేసే దగ్గర కూడా ఈరోజు విస్తీర్ణకు సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా మొదటి దశలో వేనాడు ఆలయానికి సంబంధించిన 76 కోట్లతో ఏదైతే విస్తీర్ణ పనులు చేపట్టిన దానికి టెండర్లు కూడా పూర్తి కాబట్టి అది కూడా అగ్రిమెంట్ కాగానే ఆ పనులు కూడా వీలైనంత తొందరలో చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఉన్నటువంటి సుమారు 36-37 గుంటలు ఉన్నటువంటి దేవాలయాన్ని 4 ఎకరాల వరకు సువిశాల ప్రాంతంలో నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని శృంగేరి పీఠం వారి అనుమతులు ముందుకు కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వేరంలో గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా, మూలవాగులోకి కూడా మురుగునీరు చేరకుండా కూడా తగు చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అన్న సత్రానికి కూడా 35 కోట్లు అగ్రిమెంట్ కూడా కాబట్టి అంటే ఇవన్నీ కూడా పనులు వేగంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకరిద్దరు ఇక్కడ రాజకీయంగా మేము చేయదలుచుకోలేము. మేము వారందరి మాటలను పాజిటివ్గా తీసుకొని దేవాలయ అభివృద్ధి కోసం ముందుకు పోయే క్రమంలో అక్కడక్కడ చెప్తున్న మాటలను కూడా మేము తీసుకొని వారి ఆలోచనను కూడా అభివృద్ధిలో పంచుకొని ముందుకు పోయే విధంగా పనిచేస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్ గారు కూడా రాజన్న భక్తుడిగా దేవాలయ అభివృద్ధి కావాలని కోరుతున్న క్రమంలో కూడా పలు సందర్భాలు ముఖ్యమంత్రి దగ్గర కూడా కలిసినప్పుడు రాజన్న ఆలయ అభివృద్ధి చెందాలని చెప్పండి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వారి సూచనలు సలహాలు కూడా దేవాలయ అభివృద్ధి జరగాలని చెప్పినటువంటి సందర్భంలో వారు ఈరోజు ఎమ్మెల్సీకి ఎంపికైన తర్వాత సుదీర్ఘకాలం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం గుర్తించి వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, వారు ఈరోజు రాజన్నను దర్శించుకొని కరీంనగర్ జిల్లాలో ఇతరత్ర కార్యక్రమం రావడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా మరోసారి స్వాగతం తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేములవాడ రాజన్న బిడ్డగా ఒక సామాన్యునికి భరోసా ఇచ్చే మా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం. పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆది సీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి, అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం, అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా, మరో యాదాద్రిగా, మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు. మేము కూడా వారికి చేదోడు వాదోడుగా, ఉడతాభక్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే, రాజన్న సిరిసిల్ల రాజన్న, వేములవాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు, ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది మన పురాతన సనాతన ధర్మను పునరుద్ధరించడం అనేది. వేములవాడకు కూడా ఈరోజు గోశాలను ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఈ స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలనే ఆలోచనతో నాకు హైదరాబాద్లో మొన్ననే దేవాలయాల యొక్క అన్ని రకాల అవసరాల కోసం మొన్ననే ఒక 50 కోట్ల పైసలకు నిధులు కూడా పంచడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మికతను పెంచే విధంగా ఈ తెలంగాణ ప్రాంతం పూర్వాంకంలో అస్మిక రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లేందుకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. మరి పూర్వం వారు
చైర్మన్గా ఉన్నప్పుడు తెచ్చిన ఈ గుడిలో తెచ్చిన మార్పులను కూడా వారు చెప్పడం జరిగింది. ఒక నిజంగా రాజన్న భక్తుడు, రాజన్న బిడ్డ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏలిక కావడం అనేది అందరికీ కూడా మంచి సదావకాశం. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు మన ఆలయాభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధితో పాటు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించే నాయకుడు కాబట్టి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఎప్పటికీ రాజన్న ఒక పేదల సామాన్యుల యొక్క దేవుడిగా విరాజిల్లేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.